దేశవ్యాప్తంగా మెడికల్ టూరిజం హబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. 5ంటిలో 1 మన రాష్ట్రానికి వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే హైదరాబాద్లో హెల్త్ టూరిజం మరో స్థాయికి వెళ్తుందని అంచనాలున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది వైద్యం కోసం హైదరాబాద్కి వస్తున్నారు. మెడికల్ టూరిజం హబ్ వస్తే మరింత ప్రాధాన్యత కలగనుంది. క్యాన్సర్ మెడిసిన్ పై ట్యాక్స్ తీసివేయడంతో మెరుగైన వైద్యం అందే ఛాన్స్ ఉందంటున్నారు డాక్టర్లు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 5 ప్రాంతీయ మెడికల్ టూరిజం హబ్లో ఒక సెంటర్ రాష్ట్రంలోనే నెలకొల్పే అవకాశాలున్నాయి. వివిధ రకాల ట్రీట్మెంట్ల కోసం ఏటా 2.5 లక్షల మంది విదేశీయులు రాష్ట్రానికి వస్తున్నారు. కొత్తగా మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు హైదరాబాద్కు విదేశాల్లోనూ ఖ్యాతి దక్కనుంది. స్థానికంగా కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయి. మన నగరానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మెడికల్ టూరిజం హబ్ లో హైదరాబాద్ కు కేటాయించాలని నిపుణులు కోరుతున్నారు. క్యాన్సర్ పేషెంట్లు చాలా లాభదాయకంగా ఉండేటట్టు ఈ మధ్య బడ్జెట్ రిలీజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం. దాంట్లో ఏంటంటే 10% కస్టమ్స్ తగ్గించడం వల్ల కొన్ని ముఖ్యమైన మందులు ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో అవి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఇవన్నీ టార్గెటెడ్ థెరపీ కింద వస్తుంది. అంటే పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ లేకుండా మనకి క్యాన్సర్ని కంట్రోల్ చేసేటటువంటి డ్రగ్స్, ముఖ్యంగా మనకి ఇపిలిమమాబ్ లాంటి ఇతరత్ర ఇమ్యూనోథెరపీ మందులు కావచ్చు, లేదా CD4/6 కైనేస్ ఇన్హిబిటర్స్ లాంటిది, అబిమాసిక్లిబ్, రిబోసిక్లిబ్ లాంటి మందులు, వీటి మీద సుంకం తగ్గించడం వల్ల మనం ఎక్కువ మందులు తెప్పించుకొని మన క్యాన్సర్ పేషెంట్కి వాడే ఒక అవకాశం ఉంటుందండి. ఇది చాలా లాభదాయకం అండి, ఎందుకంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, పైగా ఎఫెక్ట్స్ చాలా బాగుంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి మందులు కొనుగోలు చేయడం ఇంతకుముందు చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు సుంకం తగ్గించడం వల్ల మందులు కొనుక్కొని మన క్యాన్సర్ పేషెంట్కి అందుబాటులో తీసుకొచ్చే ఒక అవకాశం ఉంటుందండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సైతం హెల్త్ టూరిజం పై ప్రత్యేక విధానాన్ని తయారు చేసింది. కొత్తగా నిర్మిస్తున్న సనత్ నగర్ టీమ్స్ లో మెడికల్ టూరిస్టుల కోసం ప్రత్యేకంగా బ్లాక్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ట్రీట్మెంట్ కోసం వివిధ దేశాల నుంచి హైదరాబాద్ కు వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని చెప్తున్నారు వైద్య నిపుణులు. దేశం మొత్తంలో ఏదైనా ఒక రాష్ట్రం కానీ ఏదైనా ఒక నగరం కానీ మెడికల్ టూరిజం కి చాలా అద్భుతమైనగా అనుభవిస్తే అది తప్పకుండా హైదరాబాద్ నగరం మాత్రమే అవుతుంది. ఒక చిన్న సర్జరీ లాంటి కన్నా కూడా అమెరికా నుంచి మన దేశంకి వచ్చే వాళ్ళు మనకి చాలా మంది ఉన్నారు. మన వాళ్ళే అయి ఉండవచ్చు గాక, కాకపోతే వాళ్ళందరూ అక్కడ పనిచేస్తున్న వాళ్ళు అవసరార్థం ఆరోగ్యరీత్యా వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు మనకు అధికంగా ఉంటున్నారు. అవయవదానంలో కూడా మనకి ఇక్కడ చాలా అధికంగా మనకు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ అవయవాల కోసం కూడా ఇతర దేశాల నుంచి మనకి అర్జీ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఏ విధంగా చూసినా కూడా వాతావరణం దృష్ట్యా చూసినా, వాళ్ళకున్నటువంటి పరిస్థితుల రీత్యా చూసినా, లేక ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్టీజ్ అనుకోవచ్చు, డాక్టర్ల యొక్క ప్రత్యేకంగా చూసే గుణం ప్రకారం, అలాగే కార్పొరేట్ కల్చర్ చాలా అద్భుతంగా ఉండడం, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని మెడికల్ టూరిజంలో అత్యంత ప్రధానమైనటువంటి కేంద్రంగా ప్రభుత్వం ప్రపంచ గుర్తిస్తాండంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రైవేటు గవర్నమెంట్ రెండింటిలో కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి ఏ చిన్న ఆసుపత్రికి వెళ్ళినా కూడా వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి చికిత్స అందే అవకాశం ఉంటుంది. కాబట్టి మెడికల్ టూరిజంకి మా నగరం విశ్వవ్యాప్తంగా కూడా గుర్తించుకునే విధంగా గొప్పగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి ఉండదు. క్యాన్సర్ రోగులకు మేలు చేసేలా కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ లో వినియోగించే 17 రకాల మెడిసిన్ పై ట్యాక్స్ ను మినహాయించింది. ప్రస్తుతం 10% ఉన్న పన్నులను తొలగించడంతో క్యాన్సర్ రోగులకు మేలు చేయనుంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే క్యాన్సర్ ఆధునిక ఔషధాల రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి. ఇమ్యూనోథెరపీ లాంటి ఖరీదైన ట్రీట్మెంట్లు మరింత మందికి అందుబాటులోకి వస్తాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేట్ పైన కూడా లక్షల కొద్ది ఖర్చు పెట్టి ఈ మందులు వాడే ఒక పరిస్థితి ఉంటుందండి పేషెంట్లకి. ట్యాక్స్ తగ్గడం వల్ల మనం ఇప్పుడు ఇవి మన ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చే పేదరికంలో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్లకి మనం వాడే ఒక అవకాశం ఉంటుందండి. ఇది చాలా మంచి పరిణామం అండి మనకి క్యాన్సర్ పేషెంట్లకి. సైటోటాక్సిక్ డ్రగ్స్ ఆర్ కీమోథెరపీ డ్రగ్స్ అని చెప్పేసి కూడా మనం వాడుతున్నాము. ఇవన్నీ పేషెంట్లకి మనం ఉచితంగా అందించే ఒక సౌకర్యం మన హాస్పిటల్లో ఉందండి. ఇవి మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఈ మధ్య సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్లో దాదాపు అన్ని కేసుల్లో కూడా మనం కీమోథెరపీ వాడతాము. క్యాన్సర్ సర్జరీ ముందు కానీ తర్వాత కానీ మనం ఈ కీమోథెరపీ మందులు వాడే ఒక అవకాశం ఉంటుంది. అలాగే మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో సర్జరీ కానీ రేడియేషన్ కానీ వాడేటప్పుడు కీమోథెరపీ యొక్క ఉపయోగం చాలా ఉంటుందండి. శరీరంలో నిర్దిష్టంగా క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసే ఇమ్యూనోథెరపీ లాంటి మోడర్న్ ట్రీట్మెంట్లు ప్రస్తుతం పేద రోగులకు అందుబాటులో లేవు. ఆ మందులు విదేశాల నుంచి దిగుమతి అవుతుండడమే ఇందుకు కారణం. వీటితో పాటు 7 రకాల అరుదైన వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లను ట్యాక్స్ మినహాయింపు జాబితాలో చేర్చింది కేంద్రం.